ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే, ఉపయోగించుకుందాం. ఈరోజు ప్రత్యేకత వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. పరిసరాలను రక్షించు, అది మనల్ని రక్షిస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ ది సొసైటీ. సో విద్యార్థులారా, ఈరోజు మనం చెప్పుకుంటున్న పాఠ్యాంశం కూడా ఎన్విరాన్మెంట్ సంబంధమైనదే. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. సరే, ఈరోజు మనం ఎన్విరాన్మెంట్లో జీవిస్తున్నాం. ప్రకృతిలో పరిసరాలు మన అవసరాలు తీర్చేవి, రిసోర్సెస్. సో దీన్ని ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ అంటే ద బయో ఫ్యాక్టర్స్, ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ ది కెమికల్ interactions affects an organism is called as environment. పర్యావరణం అంటే పర్యావరణంలో జీవాంశాలు అవి కారకాలు, అలాగే భౌతిక కారకాలు, వాటి మధ్యలో ఉండే పరస్పర రసాయనిక సంబంధాలు, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలు జీవరాశిని ప్రభావితం చేస్తాయి, జీవుల్ని ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావితం చేసేదే ఈ ఎన్విరాన్మెంట్, పర్యావరణం. సో మనం ఇప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఎన్విరాన్మెంట్ లో ఫ్యాక్టర్స్ అనేవి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాగే బయో ఫ్యాక్టర్స్, బయో అండ్ ఆల్సో కెమికల్. The interaction between these factors that affects an organism is called as environment. సో ఏవైతే భౌతిక, జీవ, రసాయన కారకాల మధ్య పరస్పర సంబంధాలని ఉంచేదే ఎన్విరాన్మెంట్, పర్యావరణం, ఆ స్థితి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ప్రకృతి ఎప్పుడు సమతా స్థితిని కలుగు చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా ద ఎన్విరాన్మెంట్ ఆర్ ద ఆర్గనిజమ్స్, జీవులు, ద ఆర్గనిజమ్స్ ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్ విత్ ది అదర్ యానిమల్స్, ఆర్గనిజమ్స్ అండ్ ఆల్సో విత్ ది బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపనెంట్స్. జీవులు తమ తోటి జీవులతో పాటుగా ఈ పర్యావరణంలో ఉండే భౌతిక, జీవ, రసాయనిక అంశాలతో సమతుల్యత సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దట్ మీన్స్ బ్యాలెన్సింగ్. ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఈక్విలిబ్రియం, సమతాస్థితి. సమతాస్థితి లేకపోతే పర్యావరణం దెబ్బతింటుంది, అందులో ఉండే జీవులన్నీ దెబ్బతింటాయి, బయో కాంపనెంట్స్ అనేవి దెబ్బతింటాయి. సో అలా జరగకుండా ఉండడానికి జీవులు ఎప్పుడు కూడా, జీవులంటే దట్ మీన్స్ ఇవన్నీ ఇంటరాక్షన్, పరస్పర సంబంధించి జరుగుతున్న ఈ ప్రక్రియల్లో బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. సో ఒక ఈక్విలిబ్రియం అనేది తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతుంది. అందులో అది ఎలా జరుగుతుంది? సైక్లింగ్. ఇది చక్రీయ పద్ధతిలో జరుగుతుంది.
చక్రీయ పద్ధతిలో జరుగుతుంది. మనకు తెలుసు జీవులు చనిపోతాయి, చనిపోయిన తర్వాత డికంపోజ్ అయిపోతాయి, షైప్ అయిపోయి నేలలో కలిసిపోతాయి. అవే కాంపోనెంట్స్ మళ్ళీ మొక్కలు నీటిలో కలిసి మొక్కలు వేర్ల ద్వారా అదే నీటిని తీసుకొని అదే కాంపోనెంట్స్ ద్వారా ఆ జీవరాశి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ చనిపోతుంది, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయే కాంపోనెంట్స్ గా మారిపోతాయి. కెమికల్ కాంపోనెంట్స్ గాను అలాగే ఫిజికల్ కాంపోనెంట్స్ గాను మారిపోవడం జరుగుతుంది. వెంటనే అవి తిరిగి మళ్ళీ బయో కాంపోనెంట్స్ గా ఫ్యాక్టర్స్ గా మళ్ళీ మొక్కల ద్వారా జంతువుల్లోకి ప్రవేశిస్తాయి. సో దిస్ ఈస్ ద సైక్లింగ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. సో ఈ ప్రకృతిలో ఈ పర్యావరణంలో సమతా స్థితి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఇక్కడ జీవులు వివిధ రకాల ఆవాసాలు ఉండడం మనం 6వ తరగతి నుంచి నేర్చుకున్న ఆవాసాల గురించి. హ్యాబిటేట్ ఆవాసం the place where organism lives. జీవి ఎక్కడ తను నివసిస్తూ ఉంటుందో అది దాని తాలూకా ఆవాసంగా మనం చెప్తాం. సో అలాగే నివసిస్తున్న ఆవాసాలలో ఆహార సంబంధమైన రిలేషన్స్ ఉంటాయి జీవుల మధ్య ఉండే ఫుడ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ది organisms. We may show it in a linear network links లో మనం చూపించవచ్చు. దాన్నే మనం ఫుడ్ చైన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఆహారపు గొలుసు. సో ఫుడ్ చైన్ ఆహారపు గొలుసు అంటే a linear network links food relation among the animals, among the organisms. So food chain ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా గ్రాస్ ఆహారం దేనికంటే ఇన్సెక్ట్స్, కీటకాలు గ్రాస్ ని ఆహారంగా తీసుకుంటాయి. ఈ ఇన్సెక్ట్స్ ని ఫ్రాగ్ ఆహారంగా తీసుకుంటుంది. ఈ ఫ్రాగ్ ని స్నేక్ ఆహారంగా తీసుకుంటుంది. స్నేక్ హాక్ కి ఆహారం అవుతుంది. సో గడ్డిలో ఉండే ఆహారం, గడ్డి కీటకాలకు ఆహారం అవుతుంది. సో ఇక్కడ కీటకాలు కప్పలకి ఆహారం, కప్పలు పాములకి ఆహారం, పాములు డేగలకి ఆహారం. సో ఇది ఒక ఆహారపు గొలుసు. ఏ లైనియర్ నెట్వర్క్ లింక్స్ ఉన్నాయి. ఒక సరళ రేఖలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఫుడ్ చైన్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఇలాంటి ఫుడ్ చైన్స్ ఇంటర్కనెక్షన్ ఆఫ్ దీస్ ఫుడ్ చైన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఫుడ్ వెబ్. ఆహార జాలకం. ఫుడ్ వెబ్ ఆహార జాలకం అంట. ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్. ఇట్స్ ఏ నెట్వర్క్ ఆఫ్ అండ్ ది కన్స్యూమర్ రిసోర్స్ సిస్టమ్ అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తాం. కన్స్యూమర్ రిసోర్స్ సిస్టమ్. సో ఏవైతే వినియోగదారులు ఉంటే వినియోగదారులకు కావలసిన అవసరాలు అన్ని తీర్చే ఒక సిస్టమ్, ఏ గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్, ద ఇంటర్కనెక్షన్ ఆఫ్ ది ఫుడ్ చైన్స్. సో అనేక ఆహారపు గొలుసుల సముదాయం, ఏ కమ్యూనిటీ. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఫుడ్ వెబ్. ఆహారపు గొలుసు అని చెప్పేసి మనం పిలుస్తాం.
ఆహారపు గొలుసు, అందులో ఇందులో ఆహారపు గొలుసు ఉంటాయి ఫుడ్ వెబ్ లో. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ గా గ్రాస్ ఉంది, గ్రాస్ ని డీర్ తింటుంది, డీర్ ని టైగర్ ఆర్ లయన్ తింటుంది. సో గ్రాస్ ని గోట్ తింటుంది, గోట్ ని టైగర్ తింటుంది. సో ఇలాగా అంటే ఇప్పుడు చూసారా, ఇక్కడ గోట్ అనేది టైగర్ కి ఆహారం అయింది, ఇక్కడ గ్రాస్ అనేది రెండింటికి ఆహారం అయింది. ఇదొక ఆహార గొలుసు ఫుడ్ చైన్ అయితే, ఇదొక ఫుడ్ చైన్ అయితే, ఇదొక ఫుడ్ చైన్. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఇంటర్లింక్ ఉంది. సో ఇలాగ అనేకమైన ఆహారపు గొలుసుల సముదాయమే మనం ఆహారపు జాలకం ఫుడ్ వెబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫుడ్ చైన్ లో మనకి ఏంటి మనకి తెలుస్తుంది అంటే హూ ఈట్స్ వాట్. ఆహారపు గొలుసు, ఆహారపు లేదా జాలకం నుంచి మనం తెలుసుకునే కొన్ని అంశాలు ఉన్నాయి. ఏది దేనికి ఆహారం, ఆహారానికి ఆహార స్వీకర్తకు సంబంధాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇది తెలియజేస్తుంది ఏంటంటే హూ ఈట్స్ వాట్. ఏది ఆహారంగా, దేనిని ఆహారంగా తీసుకునే అలవాటు ఒక జీవికి ఉంటుందో దీనిని బట్టి మనకు తెలుస్తుంది. ఏ ఆహారం ఏ జీవికి, లేదా ఏ జీవికి ఆహారం అవుతుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక రెండవది, ఇందులో మనం బాణం గుర్తులు చూసాం. ఈ బాణం గుర్తులు పాయింట్ ఫ్రమ్ ది ఫుడ్ టు, ఈ బాణం గుర్తు అనేది పాయింట్ చూపిస్తుంది ఫ్రమ్ ఫుడ్ టు. ఏది దేనికి ఆహారమో ఏరో మార్క్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏరో మార్క్ ఏం చెప్తుందంటే గ్రాస్ అనేది ఇన్సెక్ట్స్ కి ఆహారం, ఇన్సెక్ట్స్ అనేవి ఫ్రాగ్ కి ఆహారం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి పాయింట్ ఫ్రమ్ ఫుడ్ టు, దేనికి ఆహారం అవుతుందో అన్నది ఏరో మార్క్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఇవి తెలియజేసే అంశాలు. అంతేకాకుండా ఫుడ్ చైన్స్ లో ఉండే జీవులు వాటి స్థాయిలు ఉంటాయి. గ్రాస్ అనేది ఒక స్థాయి అయితే, ఇన్సెక్ట్స్ అనేది ఒక స్థాయిలో ఉంటే, ఫ్రాగ్ అనేది ఒక స్థాయిలో ఉంటే, స్నేక్ అనేది ఒక స్థాయిలో ఉంటే, హాక్ అనేది ఒక స్థాయిలో. ద లెవెల్స్, ఫుడ్ చైన్ లో లెవెల్స్ ఉంటాయి, స్థాయి. సో పై స్థాయికి వెళుతున్న కొలది అందులో ఉండే జీవులతో సంఖ్య తగ్గుతూ ఉంటుంది. The number of organisms is decreasing at every step, at every level. ప్రతి స్థాయిలో కూడా నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ decreasing at every level. At every level. ప్రతి స్థాయిలో కూడా పై స్థాయికి వెళ్తున్న కొలది, ఉన్నత స్థాయికి వెళ్తున్న కొలది జీవులతో సంఖ్య తగ్గడం అనేది ఇందులో మనం చూస్తాం. ఇది తెలియజేస్తుంది మనకి. ఇట్ షోస్ ద డిక్రీజింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అట్ ఎవరీ స్టెప్ ఆర్ లెవెల్ ఇన్ ఎ ఫుడ్ చైన్. సో అంతేకాకుండా ద ఎనర్జీ, ద ఫుడ్ రిసోర్స్, దట్ ఎనర్జీ రిసోర్స్ ఫుడ్. సో ఆహారం అనేది మనకు శక్తిని ఇస్తుంది. కానీ మనందరికీ తెలుసు శక్తి ఎక్కడి నుంచి వస్తుందో, ఫ్రమ్ ది సన్. సూర్యుడి నుంచి శక్తిని ఫోటోసెన్సిస్ ద్వారా ఆకుపచ్చల పత్రాలు స్వీకరించి మొక్కల్లో ఆహారంగా తయారు చేస్తే ఆ ఆహారం మనం తింటే మనకి శక్తి వస్తుంది. ఓవరాల్ గా సూర్యుడి నుంచి మనం శక్తి పొందుతున్నా, మనమైతే మాత్రం ఆహారం ద్వారా శక్తి పొందుతున్నాం. సో ఇటువంటి ఆహారం, ద ఎనర్జీ రిసోర్స్
the energy foot passes through these levels. ఈ ఏవైతే స్థాయిలు ఉన్నాయో ఆ స్థాయి ద్వారా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి స్టెప్ బై స్టెప్ అనేది ఆహారం ద్వారా శక్తి ప్రయాణం చేయడం అనేది మనం చూస్తాం. ద ఎనర్జీ పాసెస్ energy foot passes through the every level. Through the step by step, through the levels. ఇక స్థాయి మనం చూస్తే గ్రాస్ ని మనం ప్రొడ్యూసర్స్ అని చెప్తాం. ఎందుకంటే మొక్కలు గ్రీనిష్ ప్లాంట్స్ ఏవైతే ఆకుపచ్చని మొక్కలు ఉంటాయో అవి ప్రొడ్యూసర్స్. ఆహారాన్ని తయారు చేసి నిల్వ చేసే ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు. వాటిని తినే తరువాత స్థాయి జీవుల్ని మనం ప్రైమరీ కన్స్యూమర్స్ అంటాం. ప్రథమ వినియోగదారులు. అలాగే ఇక్కడ ద్వితీయ వినియోగదారులు, సెకండరీ కన్స్యూమర్స్, tertiary consumers, అలాగే టాప్ కన్స్యూమర్స్ ఆ టాప్ క్యాటగరీస్. ఉన్నత స్థాయి వినియోగదారులు లేదా మాంసాహారం. సాధారణంగా every food chain consists 4 steps, rarely more than 4. ఇక్కడ చూస్తే 5 steps కనిపిస్తున్నాయి మనకి. ప్రొడ్యూసర్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, టాప్. టోటల్ గా 5 steps కనిపిస్తున్నాయి. ఇవి రేర్ గా ఉండే ఫుడ్ చైన్స్. సాధారణంగా అయితే జనరల్లీ 3 steps or 4 steps తోనే ఎక్కువగా ముగుస్తూ ఉంటాయి. షార్ట్. The food chains are so many are short, but rarely 4 and more than 4 steps. సాధారణంగా ఎక్కువగా more than 4 అనేవి rare, 4 steps are more. 4 స్థాయిల్లో ఉండేవి ఎక్కువగా ఉంటాయి. 5 స్థాయిలు ఉండే చాలా తక్కువ ఉండే ఆహారపు గొలుసులు ఫుడ్ చైన్స్ గా మనం చెప్తాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎనర్జీ అనేది టోటల్ గా వచ్చేది ఫ్రమ్ ది సన్. సూర్యుడి నుంచి మనకి శక్తి వస్తుందని మనందరికీ తెలుసు. సో అది ఫుడ్ ద్వారా, మొక్కల్లో ఫుడ్ ద్వారా, ప్రొడ్యూసర్స్ ద్వారా ఆ తర్వాతి లెవెల్స్ కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ఎనర్జీ శక్తి అనేది జనమైన తర్వాత ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళేటప్పుడు చాలా వరకు కన్స్యూమ్ అయిపోతుంది, హీట్ రూపంలో బయటికి పోతుంది. సో ఇట్ డిస్ట్రిబ్యూట్ అండ్ డెలివర్ యాజ్ ఎ హీట్. ఏదైతే మన శ్వాసక్రియ ద్వారా, ఇతర క్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణం, అది ఎక్కువగా శక్తి అన్నది ఉష్ణ రూపంలో అది మనకి బయటికి పోతుంది. సో అలాగా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళేటప్పటికల్లా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళినప్పుడు 10 or 20% శక్తి మాత్రమే పై స్థాయి వరకు వెళ్తుంది. అంటే ప్రతి దాంట్లో కూడా 10 to 20 వరకు కూడా అది యూటిలైజ్ అయిపోతుంది లేదా బయటికి పోతుంది హీట్ రూపంలో యాజ్ ఎ హీట్. సో ఈ విధంగా శక్తి అనేది చివరికి వెళ్ళేసరికి చాలా తక్కువ స్థాయిలో 10 to 20% మాత్రమే రీచ్ అవుతుంది.
ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది. సో అది శక్తి ప్రసాదం. మనం పిరమిడ్స్ లో దీన్ని మరోసారి మళ్ళీ చెప్పుకుంటాం, అందరికి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎకోసిస్టమ్స్ డిక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే ఫుడ్ చైన్స్ గురించి, ఫుడ్ రిలేషన్షిప్స్, ప్రతి జీవ సంబంధమైన కాంపోనెంట్స్ మధ్య ఆహార సంబంధాలను తెలియజేస్తుంది. ఫుడ్ రిలేషన్షిప్స్ అదే ఇదే ఫుడ్ రిలేషన్షిప్స్ దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఎనర్జీ మోర్ ఎనర్జీ dissipates into the atmosphere as a heat. సో ఇక్కడ ఎనర్జీ అనేది 80 to 90% as a heat రూపంలో బయటకు పోతుంది. 10 to 20% మాత్రమే reach to the top level పై స్థాయికి వెళ్ళేది చాలా తక్కువ. సాధారణంగా జీవులన్నీ హ్యాబిటేట్స్ ఉంటాయి. అలాగే ఆవరణ వ్యవస్థలు, రకరకాల ఆవరణ వ్యవస్థలు, డెజర్ట్, ఫారెస్ట్, అలాగే వాషన్, ఇలా ఈ ఆవరణ వ్యవస్థతో మనం చూస్తే ఎకోసిస్టమ్స్ are largely determined by the variations of climatic conditions from the poles to the equator. భూగోళం పైన భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వరకు గల వివిధ రకాల ఎకోసిస్టమ్స్ అనేవి ఆ ప్రాంతాల్లో ఉండే శీతోష్ణ స్థితిని బట్టి ఆ శీతోష్ణ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. సో ecosystems largely determined by the variations of climatic conditions. శీతోష్ణ స్థితులను బట్టి ఉంటుంది. Depend variations of climatic conditions. శీతోష్ణ స్థితి మార్పులను బట్టి భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వరకు ఉండే ప్రాంతాలు వివిధ ఆవరణ వ్యవస్థలు కలిగి ఉంటాయి. దానికి గల కారణం ఈ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఏంటంటే రెయిన్ఫాల్, వర్షపాతం, టెంపరేచర్, సన్లైట్, సూర్యకాంతి. ఇక్కడ మనం ఫిజికల్, బయోకెమికల్ గురించి చెప్పుకున్నప్పుడు ఫిజికల్ అనేవి కూడా ఫిజికల్ ఫ్యాక్టర్స్, కారకాలు. ల్యాండ్ or soil, water, air, light, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. బయో కాంపోనెంట్స్ అంటే ఆల్ ఆర్గానిజమ్స్. కెమికల్ కాంపోనెంట్స్ ఈ జీవుల్లో ఉండేవి, అలాగే ఇక్కడ ల్యాండ్, వాటర్, ఎయిర్ లో ఉండే కాంపోనెంట్స్, కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాటి మధ్య ఉండే సంబంధం.
ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉదాహరణకి ఇవి క్లైమాటిక్ కండిషన్స్ బట్టి ఎకోసిస్టమ్స్ ఏర్పడతాయి. అవి డిటర్మైన్ చేయడానికి వాటి నిర్ణయం అనేది ఎలా ఏర్పడడం అనేది డిపెండ్ ఆన్ ది రైన్ఫాల్, టెంపరేచర్, సన్లైట్ ఆఫ్ ది పర్టికులర్ ప్లేస్ ఫ్రమ్ ది ఈక్వేటర్ టు ది పోల్స్. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వరకు వివిధ శీతోష్ణస్థితులు. మనం కిలిమంజారో అనే పాట మీరు వినే ఉంటారు రోగోలో. ఆ కిలిమంజారో అనేవి ఈక్వటోరియల్ ఆఫ్రికా, అది ఆఫ్రికాకు చెందినవి. అలాగే మనకైతే హిమాలయన్ మౌంటైన్స్ మనం చూడవచ్చు. వీటిని బట్టి పరిశీలన చేస్తే టాప్ టు బాటమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఆర్ ఫార్మ్డ్. మనం రకరకాలుగా వర్షపాతాలను బట్టి అక్కడ ఎకోసిస్టమ్స్ అనేవి ఏర్పడడం మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా రెయిన్ఫాల్ బట్టి హెవీ రెయిన్ఫాల్ ఉంటే forests are associated with the heavy rainfall. రెయిన్ఫాల్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఫారెస్ట్ అనేవి ఏర్పడతాయి. నెంబర్ ఆఫ్ ఫారెస్ట్. ఆ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అది ఏ రకమైన అడవో తెలియాలంటే ఇన్ఫ్లుయెన్సెస్ బై టెంపరేచర్ అండ్ సన్లైట్. Type of the forest influenced by this temperature and sunlight. అక్కడ ఉండే ఉష్ణోగ్రత కాంతిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో రెయిన్ఫాల్ బట్టి ఎక్కువగా ఉంటే అక్కడ అడవులు ఎక్కువగా అక్కడ ఉద్భవిస్తాయని మనకు తెలుసు. అలాగే లో రెయిన్ఫాల్ ఎక్కడైతే ఉంటుందో తక్కువ వర్షపాతం రెయిన్ఫాల్, అక్కడ డిజర్ట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అక్కడ ఎడారులుగా మారిపోతాయి. డిజర్ట్స్ అకర్స్ ఇన్ ద లో రెయిన్ఫాల్ రీజియన్స్. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఎడారులు, ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో అడవులు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ద క్లైమాటిక్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ the ecosystems and determined and influenced by the variations of climatic conditions. సో ఆ విధంగా ఇక్కడ ఆవరణ వ్యవస్థలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఫుడ్ వెబ్ గురించి మనం చూసాం. ఫుడ్ వెబ్ అన్నది ఏ కమ్యూనిటీ అండ్ ఏ కాంప్లెక్స్ ఇంటర్ కనెక్షన్ యూనిట్. ఒక సంక్లిష్టమైన అంతర్ సంబంధాలతో కూడిన సంక్లిష్ట అంతర్ సంబంధాల ప్రమాణంగా చెప్పచ్చు. ఫుడ్ వెబ్ ని సంక్లిష్ట కాంప్లెక్స్. Complex, interlinked, సో ఇవి అంతర్గత సంబంధాలతో ఉండే ఇంటర్లింక్డ్ యూనిట్స్ మనం చెప్తారు. దీంట్లో మనకు తెలుసు రకరకాలుగా అది సింపుల్ గా ఉండదు, అలాగే రిజిడ్ గా ఉండదు. మార్పులకి అవకాశాలు ఉంటాయి, అలాగే సింపుల్ గా ఉండే రకం కాదు. ఆ విధంగా ఫుడ్ వెబ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫుడ్ వెబ్ లో ఉండే ఫుడ్ చైన్స్ లో లేదా ఫుడ్ వెబ్ లో ఆహారపు జాలకంలో ఫుడ్ వెబ్ లో ఎవ్రీ ఆర్గనిజం హ్యావ్ ఏ special position or placement. The organism possesses a place or a position in the food web is called as niche.
a position of an organism. ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఫుడ్ వెబ్ లో. A position of an organism in the food web. In the food web is called as niche. ప్రతి జీవికి కూడా ఆహార జాలకంలో, అందుకే దీన్ని ఆహార జాలకపు ఆవాసం అని అంటారు. నిచ్ అనగా ఆహార జాలకపు ఆవాసం, నిచ్. సో ఆహార జాలకంలో ఒక జీవి ఉండే స్థానం, దాని ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇందులో మనం రకరకాలుగా చూడొచ్చు. కొన్ని జీవులు ఒకే ఆహారం మీద ఆధారపడతాయి, కానీ వాటి స్థానాలు వేరువేరుగా ఉండొచ్చు. సో ఎందుకంటే ఎఫిడ్స్ అనేవి ఉంటాయి. ఎఫిడ్స్ ఆకుల తాలూకా రసాలను పీల్చుకుంటాయి, ది సకింగ్ ద జ్యూసెస్ ఆఫ్ ది లీవ్స్. అదే క్యాటర్పిల్లర్ ఉంటుంది, గొంగళ పురుగులు, అవి ఏం చేస్తుంది, కటింగ్ ది లీవ్స్. they eat by cutting the leaves. అదే డీర్ ఉందనుకోండి, అవి మామూలుగా ఆహారాన్ని ఆకులు తీసుకుంటాయి. సో ఇవన్నీ ఆకులే ఆహారం అయినప్పటికీ కూడా అవి తీసుకునే విధానంలో తేడా ఉంది, ఆ జీవుల తాలూకా పరిమాణంలో తేడా ఉంది, సైజ్ ఆఫ్ ది ఆర్గనిజమ్స్. సో ఈ విధంగా మనకి ఇవన్నీ చూపిస్తుంది ఇందులో నిచ్. అంతేకాకుండా నిచ్ షోస్ the mode of the life of an organism, a position and the habit. అదే దాని తర్వాత అది ఉండే స్థానం మనకి అది తీసుకునే ఆహారాన్ని తెలియజేస్తుంది. ఏదైతే ఒక ఆవరణంలో అది ఉండే ప్రదేశాన్ని తెలియజేస్తుంది, అది ఆహార విధానాన్ని కూడా తెలియజేస్తుంది, మోడ్ ఆఫ్ లివింగ్. సో ఆ విధంగా అది నిచ్ తాలూకా నిచ్ మనకి తెలియజేసే, ఇట్ ఇండికేట్స్ ద ప్లేస్, ద మోడ్ ఆఫ్ లివింగ్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ది an organism in the food. సో ఆ విధంగా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. సో ఎన్విరాన్మెంట్ అంటేనే మన అవసరాన్ని తీర్చేది అనేది. సో అందులో హ్యాబిటేట్ అనేది ప్రతి జీవి తాలూకా హ్యాబిటేట్ వేరువేరుగా ఉండొచ్చు. ఏ జీవి ఎక్కడ నివసిస్తుందో దాని తాలూకా హ్యాబిటేట్ ఆవాసం అవుతుంది. సాధారణంగా ఎన్విరాన్మెంట్ అనగానే ఫిజికల్ ఫ్యాక్టర్స్ అయిన ల్యాండ్, వాటర్, ఎయిర్, లైట్, వీటన్నిటి తాలూకా నిర్జీవాంశాలు, వీటిని మనం నిర్జీవాంశాలను ఏమంటామంటే అబియాటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి అబియాటిక్, నిర్జీవ సంబంధమైనవి. అబియాటిక్ ఫ్యాక్టర్స్ నిర్జీవాంశాలు. ఈ నిర్జీవాంశాలు లేకపోతే మొక్కల ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మన శరీరంలో నిర్జీవాంశాలు చాలా ఉన్నాయి, జీవంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇంటరాక్షన్ చేస్తున్నాయి. లేకపోతే అవి జీవి చనిపోయిన తర్వాత అవన్నీ మట్టిలో కలిసిపోయాయంటే నేలలో, అవన్నీ నిర్జీవాంశాలుగా మారిపోతాయి. సో నిర్జీవాంశాలు తిరిగి మళ్ళీ జీవాంశాలుగా మార్పు చెందుతాయి, జీవుల్లోకి వస్తాయి. దాన్ని బట్టి ఇదే సైక్లింగ్, చక్రీయం. ఆ విధంగానే ఇక్కడ ఇంటరాక్షన్స్ అనేవి ఉన్నాయి బిట్వీన్ ది కెమికల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ దీస్ అబియోటిక్ అండ్ బయోటిక్. బయో కాంపోనెంట్స్ ఏవైతున్నామో, జీవులను ఏవైతే చెప్పామో అవి బయోటిక్ జీవాంశ, బయోటిక్. కెమికల్ ఫ్యాక్టర్స్ అవి రాసాయనిక కారకాలు. The interactions of these three factors, abiotic, biotic. So వీటి మధ్యన కెమికల్ ఫ్యాక్టర్స్ తాలూకు ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో అది మనం అలాగే ఫుడ్ చైన్, ఆహార గొలుసు గురించి చెప్పుకున్నాం, అది తెలియజేసే అంశాలు చెప్పుకున్నాం. ఏ జీవి దేనికి ఆహారం అవుతుందో, అలాగే అది ఏరమాన్ ద్వారా చూపించడం జరుగుతుంది. అందులో డిక్రీజ్ నెంబర్ ఆఫ్
ఆర్గానిజమ్స్ డిక్రీజ్ అవ్వడం చూసాం. ఎనర్జీ అలాగా ఫుడ్ ద్వారా వెళ్తుంది, అలాగే ఎనర్జీ వెళ్తున్నప్పుడు ఎంతవరకు తగ్గిపోయి వస్తున్నప్పుడు బయటకు పోతుంది. అలాగే ఎకో సిస్టమ్స్ ఎలా ఏర్పడతాయి, ఆవాసాలు మనం చూసాం. ఆవాసం ఇలాంటి ఆవాసాలతో కూడిన అనేక ఆవాసాలతో కూడిన ఎకో సిస్టమ్స్ అనేవి, ఆవరణ వ్యవస్థలు అనేవి మనం చూసాం. అవి ఎలా ఏర్పడతాయో చూసాం. క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఎలా వస్తాయో, అలాగే ఆహారపు జాలకంలో నిచ్ ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, దాన్ని నిచ్ అంటారని చెప్తున్నాం. అవి ఏమైనా తెలియజేస్తుంది చెప్తున్నాం. అదే ఆహార జాలకపు ఆవాసం. మరికొన్ని విషయాలు దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. నా ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు చాలా మంచి రోజే, కొత్త రోజే, మనకు ఉపయోగకరంగా మలుచుకుందాం. అలాగే ఈ రోజు ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే టుడే ఈజ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మీకు తెలుసు, మనం దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, మండలాలు, గ్రామాలుగా డివైడ్ చేసుకున్నాం, కానీ ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ నేషన్. ఈ భూగోళం అంతా, భూగోళం మీద ఉండే ప్రపంచం అంతా ఒకే మానవ జాతి. ఇట్స్ హోల్ నేషన్. సో అదే భావన ప్రతి ఒక్కరిలో ఉంటే చాలా బాగుంది. అలాంటప్పుడే మనం ఈ భూగోళాన్ని మనం రక్షించుకోవాలి. దాన్ని మనం పర్యావరణం అన్నాం. ఆ పర్యావరణ రక్షణ మన సంరక్షణ. మన సంరక్షణ అంతా చూసేది మన పర్యావరణమే. సో పర్యావరణాన్ని మనం రక్షిద్దాం, కాపాడుకుందాం. అది మనల్ని జీవించినంత కాలం కాపాడుతుంది, ఎక్కువ దీర్ఘాయుష్ని ఇస్తుంది మనకి. సో అది పరిసరాలను రక్షించు, అది మనల్ని రక్షించు. పర్యావరణ రక్షణ, అది మన సంరక్షణ. సరే విద్యార్థులారా, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ 5 ఆయుధాలతో కరోనాను దూరం చేసుకోండి. ఇది లైఫ్ లాంగ్, కొన్ని సంవత్సరాల వరకు మనం పాటించవలసిన అవసరం ఉందని మీరు తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.